ఈరోజు చూస్తున్నాం రాజకీయాల్లో ఎన్నో గెలుపులు చూసిన వాళ్ళు ఒక చిన్న కొంత ఓటమి వచ్చింది, కొంత గెలుపు వచ్చింది, మేము 6 నెలలు లేయలేం, మేము 6 నెలలు పని చేయలేం, అంత బాధగా ఉందంటున్నారు. కానీ మన మాస్టర్లు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి సొంతానికి కాకుండా పర్సనల్గా కూడా పెట్టుకోలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు పిరమిడ్ పార్టీ కోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో ఓట్లు ఆశించిండొచ్చు. కానీ వచ్చిన ఓట్లతోనే ఎంతో ఆనందంగా ఈరోజు పిరమిడ్ పార్టీ సమీక్ష సమావేశాలకు వచ్చినారంటే ఎంత అద్భుతం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అది నవ్వడం నేర్పించినటువంటి గురువు గారి యొక్క కృషి. తర్వాత పిరమిడ్ పార్టీ స్థాపించి 20 సంవత్సరాలు అయింది. మొట్టమొదట 1999 ఎలక్షన్లలో నిలబడ్డాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 5 ఎన్నికల్లో మనం పోటీ చేయడం జరిగింది. మేము ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మనతో పాటు మన తర్వాత పెట్టినటువంటి ఎన్నో పార్టీలు ఫలితం రాకతలకనే మూసేసుకున్నారు, క్లోజ్ చేసుకున్నారు. కానీ మనము అట్లానే రన్ చేస్తున్నాం. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే చాలామంది పని చేస్తేనే వెంటనే రిజల్ట్ రావాలంటారు. రిజల్ట్ రావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకు దొరికింది. ఒక సినిమాలో సూర్యుడు 6 గంటలకు వస్తాడు, కానీ వాళ్లకు తెల్లవారినాక వాళ్ళ మనముడు వస్తాడని మంగమ్మ తర్వాత సుహాసిని ఇద్దరు 3 గంటలకే 2 గంటలకే రాసి రావయ్య సూర్యనారాయణ అంటే ఎందుకు వస్తాడు ఆయన 6 గంటలకు వస్తాడు, మీ పని మీరు చేయాలి, మీరు ఎంత గింగిరాలు పడినా రారు. అలా మన పని మనం చేస్తూ పోతే వచ్చే రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. రాలేదని మాత్రం ఎప్పుడు కాదు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఉద్యమం చూసినాం. తెలంగాణ నిన్న వచ్చింది. ఎన్ని రోజుల క్రితం స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమం? ఎన్నో సంవత్సరాల కింద మనం చిన్నపిల్లలం, అప్పుడు స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమం. ఈ రోజు వచ్చింది తెలంగాణ. అలాగే భారత స్వాతంత్రానికి 150 సంవత్సరాలు పోరాటం జరిగింది. మరి ఇంత చిన్న ఇల్లు కట్టుకోవాలంటేనే 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. మరి ఇంత మాసిపోయినటువంటి అస్తవ్యస్తమైనటువంటి ఈ రాజకీయాలను మార్చడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. కాబట్టి అంత గొప్ప కార్యక్రమానికి పూనుకోవడమే ఒక గొప్ప సాహసం చేయడం పిరమిడ్ మాస్టర్ల యొక్క లక్షణం. తర్వాత మన వాళ్ళు ఫస్ట్ ధ్యానం రాకతలకనే భయపడకూడదు. ఎవరు ధ్యానం రాకతలకనే ప్రతి ఒక్కరికి ఒక ఇంటి దేవుడు ఉంటాడు. మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి, మా ఇంటి దేవుడు ఆంజనేయ స్వామి, మా ఇంటి దేవుడు సుంకమ్మ ఎల్లమ్మ ఏదో సంథింగ్ పెట్టుకుంటారు. కానీ ధ్యానంలోకి వచ్చినాక మా ఇంటి దేవుడు ఊపిరి అంటున్నారు, మా ఇంటి దేవుడు శ్వాస అంటున్నారు. అలాగే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా మా ఇంటి పార్టీ అంటే మా నాన్న కాలం నుంచి ఆ పార్టీకి వేస్తున్నారు, మా తాతల కాలం నుంచి ఆ పార్టీకి వేస్తున్నారు అనే ఒక అపోహ ఉంది. దాన్ని సీనియర్ మాస్టర్లు సహచర మాస్టర్లు అంతా తొలగించేసి ఇంటి దేవుడిని ఏ విధంగా తీసేసి మన ఇంటి దేవుడు శ్వాస అని పెట్టినామో మన ఇంటి పార్టీ పిరమిడ్ పార్టీ అనేటువంటి దాన్ని మనం అంతా మన మాస్టర్లకు తీసుకొని రావాలి. ఈ 5 సంవత్సరాలు మొట్టమొదటి చేయాల్సిన పని అది. ఎందుకంటే ఉంటుంది, తప్పు కాదు. చాలామంది దూషిస్తూ ఉంటారు, మీరు ప్రతిసారి క్లాస్కి వస్తారు ఓటేయరు అంటే. మరి ఎన్నో సంవత్సరాల నుంచి అలవాటైన ఆ పార్టీతో సంబంధ బాంధేవాలన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా రావాలంటే సాధ్యమవుతుందా? కాదు. అలాగే మనం నేర్పించాల, మన సహచరులం మనం నేర్పించాల్సినటువంటి మన బాధ్యత ఉంది. సో కాబట్టి ఎవరు జంకాల్సినటువంటి అవసరం లేదు, ఎవరు బెదరాల్సిన అవసరం లేదు. అదరకు బెదరకుండా ముందుకు సాగిపోదాం. ఇంకా ఇంత ఒడుదుడుకుల్లో కూడా ఈ రాష్ట్రంలోనే కాకుండా అనేక రాష్ట్రాల్లో పార్టీని ముందుకు నడిపించినటువంటి ఎంతోమంది మాస్టర్లు ఉన్నారు. మాధవి నిజంగా గ్రేట్. ఆమె ఢిల్లీకి పోయి ఒక ఆడకూతురు ఢిల్లీకి పోయి చక్రం తిప్పుకొని మన గుర్తు ఫ్లూట్ తీసుకొని వచ్చింది. నిజంగా ఎంత గ్రేట్ అంటే గ్రేట్. సో అంతకుముందు నేను 99 ఎలక్షన్లో వచ్చినప్పుడు, ఎందుకంటే గుర్తు లేకుండా కొంచెం కష్టం ఉంటుంది. 99 ఎలక్షన్లు నిలబడినప్పుడు గుర్తు లేదు మనకి. నేను 2004లో 99లో 2 సార్లు నిలబడినాను. 2004లో నిలబడినప్పుడు ఒక 20 రోజులు గుర్తు లేకుండా మాకు ఓటు ఏంటంటే అడుగుతారు, మీ గుర్తేంది అని. తర్వాత వస్తుంది. నామినేషన్ చేసిన తర్వాత గుర్తు వచ్చింది, టీవీ గుర్తు. మళ్ళా తిరిగినాం, 2 సార్లు తిరిగినాం నియోజకవర్గం అంతా. ఆ రోజు నాకు 2000 ఓట్లు వచ్చినాయి తాడిపత్రిలో. చాలా కష్టపెట్టారు, ఎంత కష్టపెట్టినా వదలలేదు.
వదలకోకుండా అదరకోకుండా బెదరకోకుండా ఆ రోజు నిలబడ్డాను. ఆ రోజు నుంచి ఈ 5 ఎలక్షన్లలో, ఈ 5 ఎన్నికల్లో ప్రత్యక్షంగా నేను పాల్గొని పిరమిడ్ పార్టీని అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పెద్దల సహకారంతో, ఇక్కడే ఉన్నటువంటి సీనియర్ మాస్టర్ వెంకటేశ్వర్లు గారు, ఆయన సహకారంతో, తర్వాత హరి గారని మా జిల్లా అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళందరి సహకారంతో పిరమిడ్ పార్టీని అనంతపురం జిల్లాలో ముందుకు తీసుకుపోతున్నాను. ఇంతటి చక్కటి అవకాశాన్ని, ఎందుకంటే రాజకీయం అనేది పత్రి సారు ఉద్యోగానికి రిజైన్ చేసినప్పుడే స్టార్ట్ అయింది. మనకెందుకు ఆధ్యాత్మికవాదులకు రాజకీయం అనుకుంటున్నారా మీరు? కాదు, రాజకీయం పత్రి సారు ఉద్యోగానికి రిజైన్ చేసినప్పుడే స్టార్ట్ అయింది రాజకీయం. ఎందుకంటే రాజకీయం అంటే ఇతరులను ఉద్ధరించడం. మరి పత్రి సారు ఇతరులను ఉద్ధరించాలని రిజైన్ చేశాడు, లేకుంటే తనంతకు తను ధ్యానం చేసుకోండు. మనం ధ్యానం చేసుకుని ఇంట్లో కూర్చోవచ్చు కదా, కానీ ధ్యానం క్లాసులు చెప్పడానికి పోతున్నాం, అంటే ఇతరులను ఉద్ధరించడానికి. అంటే ఎప్పుడైతే ధ్యానం క్లాసులు చెప్తున్నామో అప్పుడే రాజకీయం మొదలైంది. ఇతరులను ఉద్ధరించడం అనేటువంటిది మనసులో కాన్సెప్ట్ ఉందంటే అది రాజకీయము. రాజకీయం అంటే ఇతరులను ఉద్ధరించడమే. మరి ఇది కొంచెం అవగాహన, టైం పడుతుంది. సో మొత్తానికి ఇంత గట్టిగా 5 సార్లు ఏ ఎన్నికలో గెలుపు లేకపోయినా కూడా ప్రతి కింద పడినప్పుడల్లా మరింత పైకి లేస్తూ అద్భుతంగా మనం పనిచేస్తున్నామంటే నిజంగా వీఆర్ గ్రేట్ గ్రేట్ గ్రేట్. మనల్ని మనం తప్పకుండా అభినందించుకోవాలి. మరి ఇలాంటి చక్కటి అవకాశం కల్పించినటువంటి గురువు గారికి, మీ అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ మాస్టర్లు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్.